అయ్యప్ప స్వామి వారికి పాలాభిషేకం అయింది. తర్వాత పెరుగాభిషేకం. అమ్మ ఆవు పాలతో స్వామికి అభిషేకం చేస్తూ అభిషేకాన్ని మనం చూస్తే కనుక ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత ఆవు పెరుగు అభిషేకం చేస్తే ఆయుష్ కలుగుతుంది మనకి. అటువంటి ఆవు పెరుగుతో అభిషేకం చూస్తూ మనం ఆయుష్ పెంచుకోవాలి స్వామిని చూస్తూ. ఓం దధిక్రావన్నో అకారజం విష్ణోస్వత్వభాజినః శుభభినో ముఖాకరు పరమాయోగం విరాజదు. హరిహరయ్యప్ప స్వామి గజ అభిషేకం సమర్పయామి. ఆవు పెరుగు తెచ్చామయ్యో అయ్యప్ప, గజ అభిషేకమయ్యో అయ్యప్ప. ఆవు పెరుగు తెచ్చామయ్యో అయ్యప్ప, హరిహరయ్యప్ప స్వామినే నమః. స్వామి వారికి పాలు పెరుగుతూ అభిషేకం చేస్తే ఆయు ఆరోగ్యములు కలుగుతాయని చెప్పానమ్మా. నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అటువంటి ఆవునేత అభిషేకం కొంచెం దయించి కూర్చోండి. పక్కన పొడి మాత్రం సెల్ఫోన్లు కావాలని కూర్చోవాలి. హరిహరయ్యప్ప స్వామి ఆధ్యాభిషేకం సమర్పయామి. ఆవు నెయ్య తెచ్చామయ్యో అయ్యప్ప, స్వామి ఆవుడై అయింది. తర్వాత పట్టు తేనె మధువాదారధాయతే మరుత్తమంత్రజన్యరః మాధ్వే జనమదగమయత్పాధ్యవాద ఇమం నిమిభ్యో మధుభ్యః శ్రీ హరిహర అయ్యప్ప స్వామినే నమః. పట్టు తేనె అదేవిధంగా అయ్యప్ప స్వామి వారికి పట్టు తేనెతో అభిషేకం చేస్తూ ఉంటే మనం చూస్తే అమ్మా సంపూర్ణటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అటువంటి తేనెతో అభిషేకం చేస్తున్నారు స్వామి వారిగా. ఆ యొక్క పట్టు తేనె అభిషేకాన్ని చూసి ధరించగలగా తేనాభిషేకం సమర్పయామి. పట్టు తేనె తెచ్చామయ్యో అయ్యప్ప, తేనాభిషేకమయ్యో అయ్యప్ప. పంచామృతాలను ఆకరైనటువంటి పంచదార ఆ
అసిద్ధిర్యో నగతలు సత్వర సత్కృత సత్యో మగధబ్దాదోదాకృతజాతృతాకృతం ఆ అయ్యప్ప స్వామి వారికి చక్కెర అభిషేకం చేస్తూ ఉంటే తలిస్తే అమ్మ శత్రునాశనం అవుతుంది. ఎటువంటి శత్రువులు కూడా మన ధనచారంగా స్వామి ఇస్తారు. అటువంటి అయ్యప్ప స్వామి వారికి చక్రాభిషేకం చేస్తున్నారు. చక్రాభిషేకం తమర్పయామి. గురువు గారు చక్కగా పంచామృతములు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార మంత్రోచ్చరణతో స్వామికి అభిషేకం చేశాం. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పలరసములన్నీ కూడా మీరు చక్కగా స్వామి అందరి చేత అందంగా చేయించండి. ఈ లోపు ఒక కీర్తన పాడతాము.